ఎన్ని రోజులని నాన్ వెజ్ తింటారు? అప్పుడప్పుడు వెజ్ కూడా ట్రై చేయండి కదా. ఈ రోజు నా స్టైల్లో పర్ఫెక్ట్ బెండి మసాలా చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ కర్రీ కోసం ముందుగా లేత బెండకాయలు తీసుకోండి. దాన్ని 1/3 కింద కట్ చేసుకోండి. కొద్దిగా ఒక 2 ఇంచెస్ కింద ఉండేలా కట్ చేసుకోండి నీట్గా. దాన్ని ఆయిల్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఫ్రై కూడా డీప్ అక్కర్లేదు, జస్ట్ హాఫ్ ఫ్రై సరిపోతుంది. నెక్స్ట్ మసాలా పేస్ట్ కోసం నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకొని దాంతో పాటు మసాలా సామాన్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కుదిరితే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, సో మీకు కింద అడుగంటకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు, దాంతోపాటు చాప్డ్ ఆనియన్స్ అండ్ స్లిట్ గ్రీన్ చిల్లీ వేసుకుని అది ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసేసుకుని అది ఆయిల్ పైకి వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో రిమైనింగ్ వాటర్ వేసేసుకుని అందులో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకుని అలాగే లైట్గా బెల్లం వేసుకోండి, ఇది ఫ్లేవర్ కోసం. అది కొద్దిగా మగ్గాక ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకుని జస్ట్ ఒక్క 5 minutes అలా ఫ్రై అయ్యాక వెంటనే గరం మసాలా వేసుకుని దించేసుకోండి. ఇది చపాతీస్ లో కానీ రైస్ లో కానీ పర్ఫెక్ట్. ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే ఇదే గ్రేవీలో మీరు వంకాయ వేసేస్తే అది గుత్తగా అయిపోతుంది. మళ్ళీ కలుగుతాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.